వైద్యులపై తక్షణమే చర్య తీసుకోవాలి. చిన్న ఆపరేషన్ మాత్రమే అని కన్విన్స్ చేసి తల్లిదండ్రులకు ఒక టైం చెప్పి జాయిన్ చేసుకోవడం జరిగింది. జాయిన్ చేసుకున్న తర్వాత మరి ఆపరేషన్ టైంకి పాపకి అనెస్థీషియా ఉంటుంది కదా, నొప్పి రాకుండా, ఆ అనెస్థీషియా ఇవ్వడం జరిగిందట. అనెస్థీషియా ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలోనే మరి ఓవర్ డోస్ అయిందని తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అనెస్థీషియా ఓవర్ డోస్ అయింది. చాలా చిన్న పాప. మరి అక్కడ నిజంగా అనుభవం ఉన్నటువంటి అనెస్థీషియన్ ఉన్నాడా లేదా, మరి ఇష్యూ అయితే మేము కేవలం ఐ హాస్పిటల్కి ఆ పాపకి కంట్లో నలత ఉంది, అది తీయడానికి మాత్రమే వెళ్తే వాళ్ళు ఆపరేషన్ అన్నారు. సరే కావచ్చు మేబీ అని అనుకుంటాం. అంటే డాక్టర్స్ మీదనే జనరలీ మనం డిపెండ్ అయ్యి వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఇవన్నీ రివ్యూస్ అన్నీ చూసుకొనే వచ్చాం. ఈ హాస్పిటల్కి వెళ్తే కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకొనే వచ్చాం. కానీ హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేసి ఆపరేషన్ అన్న తర్వాత, సరే ఆపరేషన్కి కూడా మేము ప్రిపేర్ అయిన తర్వాత తీరా చూస్తే అనెస్థీషియా డోస్ పాపకి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇచ్చిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అండ్ ఆ తర్వాత అంటే జస్ట్ మైనర్ ఆపరేషనే అని అనుకుంటే అనెస్థీషియా డోస్ చాలా ఎక్కువగా ఇవ్వడం వల్ల పాప గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయింది అనేటువంటిది తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వర్షన్. అయితే వాళ్ళకు కూడా హాస్పిటల్ సిబ్బందికి కూడా అర్థం కాలేదు. అంటే పాపని ఎంత పిలిచినా లేవకపోవడం. సో డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేశారు, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎల్బీ నగర్కి సమీపంలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్కి హాస్పిటల్ సిబ్బందే తరలించడం జరిగింది, కనీస ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు ఇవ్వకుండానే. కాబట్టి ఈ అరవింద్ ఐ హాస్పిటల్లోనే ఏదో జరిగింది, మా పాప అక్కడే చనిపోయింది, బట్ మాకు హైడ్ చేసి మా పాపని మాకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇంకో హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ తరలించిన తర్వాత మీ పాప చనిపోయింది అన్నటువంటి వార్తని ఆల్ ఆఫ్ సడన్ మాకు చెప్పారు. సో అరవింద్ ఐ హాస్పిటల్లోనే ఏదో జరిగింది, మా పాపకి ఏదో జస్ట్ కంట్లో నలత పడింది అని తీసుకొస్తే అన్విక శవాన్ని మాకు ఇచ్చారు. అసలు ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? చిన్న పాపను కనీసం అంటే కనీసం కూడా ఇంత కూడా ఆలోచించడం, డబ్బుల కోసం మీరు ఎంతైనా తెగిస్తారా? అనెస్థీషియా ఎంత మోతాదులో ఇవ్వాలన్న కనీసం జ్ఞానం లేని వాళ్ళని పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇంకా పాపని మీ పాప చనిపోయింది అని చెప్పిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు బోర్న ఏడవడమే కాదు, ఇంకా హాస్పిటల్ మీద దాడి చేసే పరిస్థితి వరకు వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రుల రోదనలు హాస్పిటల్ అంతా మిన్నంటిన పరిస్థితి. చిన్న పాప జస్ట్ కంటిలో నలత పడింది అని తీసుకొస్తే ఆమె శవాన్ని వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టారంటే అసలు ఏం జరుగుతోంది? హాస్పిటల్ వ్యవస్థ ఎట్లా ఉన్నాయి? అసలు పర్యవేక్షణ ఎవరిదన్నా ఉందా లేదా? ఆ డాక్టర్స్ అసలు నిజంగానే మంచిగానే చదువుకొని వాళ్ళకి కనీస అవగాహన ఉన్న వాళ్ళనే అసలు ఈ డాక్టర్స్ కావచ్చు, లేదంటే ఈ హాస్పిటల్స్ కావచ్చు పెట్టుకుంటున్నాయా? ఎందుకు ఇట్లా జీవితాలతో ఆర్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హాస్పిటల్స్ అనేది కూడా మరోసారి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే అన్విక కేవలం 5 సంవత్సరాల అన్విక కేవలం కంట్లో ఏదో చిన్న నలత పడింది అని తీసుకొస్తే చంపి మా చేతిలో పెట్టారు, ఈ హాస్పిటల్స్ని వదలొద్దు, ఈ హాస్పిటల్స్ మీద కనీస పర్యవేక్షణ ఉండట్లేదు గవర్నమెంట్ది అనేది కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అన్విక డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్లో తల్లిదండ్రులు ధర్నా చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఇరువురితో అంటే హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు,